యేసుక్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాల ధ్యానంలోనికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం మన ధ్యానాంశముగా గెత్సెమనే తోటని, అక్కడ జరిగినటువంటి ఒక సంఘటనని మనం తీసుకుందాం. యేసు ప్రభువు తన యొక్క కడరాత్రి భోజనం ముగించిన తర్వాత వారు ఒక కీర్తన పాడుతూ ఒలివ కొండ మీదకి వెళ్ళారని మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనంలోను, మార్కు సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలోను కూడా మనం చూస్తూనే ఉన్నాము. యేసు ప్రభువు తన యొక్క 12 శిష్యులతో కడరాత్రి భోజనం ముగిసిన తర్వాత వారు ఒలివ కొండ మీదకి వెళుతున్నారు. ఈ గెత్సెమనే తోట ఒలివ కొండలో ఉంది. యేసు ప్రభువు ఒలివ కొండ మీదకి గెత్సెమనే తోటలోనికి వచ్చినప్పుడు ఆయన గుంపెట ఆశతో వస్తున్నారు. ఎందుకంటే ఆయన మనసు మొత్తం ఆయన మొత్తం విచారంతో ఉండే. ఎందుకంటే రేపటి రోజున జరగబోతున్నటువంటి ఆ రాత్రి నుంచి జరగబోతున్నటువంటి సంఘటనల గురించి ఆలోచించినప్పుడు ఆయన విచారంతో నిండిపోయినట్లు, దుఃఖముతో నిండిపోయినట్లు మనం వాక్యములు మనం చదువుతూనే ఉన్నాం. కావున ఈ పరిస్థితిలో ఆయన చాలా ఆశతో ఆయన ఈ గెత్సెమనే తోటకి వస్తున్నారు. ఎందుకంటే ఈ గెత్సెమనే తోటలో ఆయన అలవాటు చొప్పున ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఆయనకి సమాధానం ఇచ్చినట్లు, తండ్రితో ఆయన మాట్లాడుతున్నటువంటి సమయంలో అతనిని ఓదార్చినట్లు ఈరోజు కూడా తండ్రి ఓదారుస్తారని ఆయన అనుకున్నారు. అందుకే ఆయన గెత్సెమనే తోటకు వచ్చినప్పుడు ఆయనకు ఒకే ఒక ప్రార్థన ఉండే, తండ్రి సాధ్యమైనచో ఈ పాత్రని నా నుంచి తొలగించండి అని. ఈ వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు మనం ఈ విధంగా అనుకోకూడదు, యేసు ప్రభు ప్రార్థన చేసినది తాను పొందబోతున్నటువంటి శ్రమలని తన యొక్క శిలువ మరణాన్ని తన నుంచి తొలగించమని ప్రార్థన చేశారని కాదు ప్రియమైన సహోదరులారా. ఎందుకంటే యేసు ప్రభువు ఈ లోకములో అవతరించినప్పటి నుంచి ఆయన ఈ యొక్క చిత్తం నెరవేర్చుకోవడానికి వచ్చారని పరిపూర్ణముగా ఆయన అవగాహనతో ఉన్నాడు. కనుకనే ఆయన స్వయాన ఈ శిలువని ఆయన తీసుకుంటున్నారు. అట్లయితే మరి ఏ పాత్రని తొలగించుమని యేసుప్రభు ప్రార్థన చేశారు? యూదుల యొక్క విశ్వాస ప్రకారం పాపిగా ఎంచినటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా దేవునితో ప్రార్థించడానికి ఉన్నటువంటి అవకాశం లేదు. కావున కొన్ని నిమిషాలలో ఆయన కూడా పాపిలలో ఒక్కడుగా లెక్కింపబడతాడు. ఒక పాపికి తగినటువంటి మరణాన్ని ఆయన పొందబోతున్నారు. కావున ఆ ఒక్క నిమిషం, ఏ నిమిషమైతే ఆయన పాపిలో ఒక్కనిగా ఆయనని కూడా లెక్కింపబడతారో ఆ సమయం నుంచి తండ్రితో ఉన్నటువంటి సంబంధము ఆయన నుంచి తెగిపోతుంది. కావున ఆ పాత్రని తన నుంచి తొలగించుమని యేసుప్రభు ప్రార్థన చేస్తున్నారు. కానీ ఆయన అనుకునే విధముగా జరగలేదు. తండ్రి దగ్గర నుంచి ఎటువంటి సమాధానం దొరకడం లేదు. నిశ్శబ్దముగా ఉన్నటువంటి ఒక అవస్థ, ఒంటరివాడుగా వదిలిపెట్టినటువంటి ఒక అవస్థ. ఆయన ఎన్నో ఆశతో వచ్చారు, కానీ ఆ ఆశలు ఏమి కూడా నెరవేరలేదు. ప్రియమైన సహోదరులారా, మన యొక్క జీవితంలో కూడా ఇటువంటి కొన్ని సందర్భాలు రావచ్చు. ఎన్నో ఆశతో మనం ప్రారంభించినటువంటి మన యొక్క కుటుంబ జీవితం, ఎన్నో కలలతో మనం ప్రారంభించినటువంటి మన యొక్క వివాహ జీవితం, ఎన్నో కలలు కానీ మనం ప్రారంభించినటువంటి మన యొక్క బిజినెస్, ఇవన్నీ కూడా చెల్లాచెదరైనప్పుడు, మనం అనుకున్నటువంటి దీనికి వ్యతిరేకముగా అక్కడ జరిగినప్పుడు మనము కూడా అప్పుడప్పుడు ఎవ్వరు లేక అందరూ కూడా విడిచిపెట్టినటువంటి ఒక అవస్థలలోనికి ఒక అనుభవంలోనికి దిగి వచ్చినప్పుడు ప్రియమైన సహోదరులారా, మనం కూడా హృదయంలో మన గుండె పగిలిపోయినటువంటి ఒక స్థితిలోనికి మనం దిగజారిపోతాం. కావున ప్రియమైన సహోదరులారా, ఈరోజు గెత్సెమనే తోటలో యేసు ప్రభు చెందినటువంటి ఆవేదనను గురించి ధ్యానిస్తూ మనమందరం ఈ రోజున గడుపుతున్నటువంటి సమయంలో మన యొక్క జీవితంలో మనం అనుభవించినటువంటి ఒంటరితనాన్ని మనం ధ్యానించుకుందాం. రెండవదిగా ఆయన తన యొక్క 11 మంది శిష్యులని ఆయన తోటలోనికి తీసుకువెళ్తున్నారు. కనీసం వారైనా తనకు తోడ్పడతారని. ఈ 12లో ఆయన ఎక్కువగా తన యొక్క జీవితంలో జరిగినటువంటి తన యొక్క బహిరంగ జీవితంలో 3 సంవత్సరాలతో పాటు ఆయన జరిపినటువంటి ఈ బహిరంగ జీవితంలో ముఖ్యమైనటువంటి కార్యములను చేసినప్పుడు తనతో పాటు ఉండడానికి ఆయన ఎన్నుకొనినటువంటి 3 శిష్యులు పేతురు, యాకోబు, యోహానులను కూడా ఆయన ఇంకా కొద్దిగా ఆయన దగ్గరికి తీసుకెళ్తున్నారు. యేసుప్రభు శిష్యులను ఎన్నుకొనినప్పుడు మొట్టమొదటిగా ఆయన కోరుకున్నది తనతో పాటు ఉండడానికి.
కావున ఈ 11 మంది శిష్యులు కూడా తనతో ఉంటాడని అనుకున్నాడు. కనీసం ఈ ముగ్గురైనా తనతో పాటు ఉంటాడని అనుకున్నాడు. కానీ వారు కూడా ఈ ఆవేదనతో ప్రార్థన చేసిన తర్వాత తిరిగి వచ్చి చూసేసరికి వారు కూడా నిద్రమత్తులు ఉన్నట్టు యేసు ప్రభువుకు కనిపిస్తుంది. 3 సార్లు ఆయన్ని లేపి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఆ నిద్రలోనే ఉండిపోయారు తప్ప యేసుప్రభుకు తోడ్పడడానికి, ప్రార్థనలో యేసుప్రభునికి సహాయం చేసుకోవడానికి వాళ్ళ సిద్ధంగా లేకుండే. ప్రియమైన సహోదరులారా, మన యొక్క జీవితంలో కూడా కొన్ని సందర్భాలు ఇలా వచ్చి ఉండవచ్చు. ప్రార్థన కోసం ఎదురు చూసినటువంటి సమయంలో నా యొక్క జీవితంలోనికి, లేక నా కుటుంబంలోనికి, నా యొక్క రోగ అవస్థలలోనికి ఎవరైనా ఒకరు వచ్చి నన్ను ఓదారిస్తే బాగుండేదని అనుకుని నేను జీవించినటువంటి ఆ రోజులలో ప్రియమైన సహోదరులారా, ఏమీ కూడా జరగనందున మనం దుఃఖముతో నిండిపోయినటువంటి రోజులు మన యొక్క జీవితంలోనికి వచ్చి ఉండవచ్చు. గెత్సెమనే మన యొక్క జీవితంలో దేవుడు విడిచిపెట్టారని ఉన్నటువంటి ఒక అనుభవంలోనికి మనల్ని నడిపిస్తున్నాయి కావచ్చు. కానీ ప్రియమైన సహోదరులారా, గెత్సెమనేలో దేవుడు మనకు తోడున్నాడని మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువు ఒక సాధారణ మానవునిగా ఆయన అనుభవించినటువంటి ఆ వేదనలో కూడా, ఆ యొక్క విచారణలో కూడా ఆయన చెప్తున్నటువంటి ఒక మాట ఉంది, తండ్రి నీ చిత్తం నెరవేరునుగా. కానీ ప్రియమైన సహోదరులారా, మనము కూడా ఈ విధంగా ప్రార్థించగలగాలి. తండ్రి నీ యొక్క చిత్తం నా యొక్క జీవితంలో జరుగునుగా. కానీ దీని తర్వాత మనం మార్కు సువార్త 15వ అధ్యాయంలో ఈ గెత్సెమనే తోటలో జరిగినటువంటి సంఘటనలో ఒక వ్యక్తిని మనం పరిచయం చేస్తున్నాము. ఆయన పేరు మల్కూసు. ఆయన ప్రధాన అర్చకుని యొక్క సేవకుడు అని అంటున్నారు. యేసుప్రభుని పట్టుకోవడానికి వచ్చినటువంటి ఈ సమయంలో మల్కూసు కూడా అక్కడ ఉండే. వారిలో ఒకడు కత్తిని తీసుకొని ఆయన యొక్క కుడి చెవిని తెగ నరికినట్టు మనం చూస్తూనే ఉన్నాము. దాని తర్వాత మనం యేసు ప్రభువు అతని యొక్క ఆ చెవిని తాకి స్వస్థపరిచారని కూడా మనం చదువుతూనే ఉన్నాము. ప్రియమైన సహోదరులారా, మల్కూసు యొక్క పని ఏంటిదంటే, ఆయన ప్రధాన అర్చకుని యొక్క చెవి అని ఆయన పిలుస్తున్నారు. ఎందుకంటే జరుగుతున్నటువంటి ప్రతి కార్యములలో అట్లనే ప్రధాన అర్చకునికి తెలియపరిచే వ్యక్తి మల్కూసు. కావున ఆయన యేసు ప్రభువుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు, ఆయన యొక్క చెవి నరికినప్పుడు ఆయన పొందినటువంటి స్వస్థత ద్వారా ఆయన యేసు ప్రభు యొక్క శిష్యునిగా మారారని చరిత్ర మనకు సూచిస్తుంది. ప్రియమైన సహోదరులారా, మన యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు మన యొక్క జీవితంలో జరిగి ఉండవచ్చు. మన జీవితంలో ఎన్నో స్వస్థతని మనం పొంది ఉండవచ్చు. కానీ మనం ఎప్పుడైనా దేవుని యొక్క శిష్యునిగా మారడంలో, లేక దేవుని దగ్గరగా వెంబడిస్తున్నటువంటి వ్యక్తిగా మారినామా లేదా అని మనం ఆత్మపరిశోధన చేసుకోవాలి. ఈరోజు మనమందరం గెత్సెమనే తోటని, అక్కడ జరిగినటువంటి సంఘటన గురించి ధ్యానించినప్పుడు మనం విశ్వాసంలో బలహీనముగా మారిపోకుండా విశ్వాసంలో దృఢపరుచుకున్నటువంటి వ్యక్తిగా మారడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఈ ప్రార్థనతో మనం ఈ దినాన్ని మనం ముందుకు సాగుతాం. దేవుడు మనందరినీ ధారాళముగా దీవించును గాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.